హాయ్ అండి. ఈరోజు మనం ఇంట్లోనే హోమ్ స్టైల్‌లో పన్నీర్ క్యాప్సికమ్ కర్రీతో పాటు సాఫ్ట్ చపాతీలు తయారు చేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్‌గా కూడా అనిపిస్తుంది. ముందుగా నేను చపాతీ పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం కప్‌లో గోధుమ పిండిని వేసుకొని నేనిక్కడ వాటర్‌తో కాకుండా పిండిని పెరుగుతో కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెంగా పెరుగు యాడ్ చేసుకుంటూ చిన్నగా కలుపుకుంటున్నాను. అండ్ ఇందులో నేనెక్కడా కూడా సాల్ట్ అనేదే యాడ్ చేయలేదు. ఓన్లీ పెరుగునే యూజ్ చేశాను. అండ్ ఆయిల్ కూడా నేనేం యూజ్ చేయలేదు. సో, అలా పెరుగును వేసుకుంటూ చాలా మెత్తగా పిండిననేది కలుపుకోవాలి. పిండిని అలా కలుపుతూ ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం కర్రీకి గ్రేవీ కోసం ముందుగా మిక్సర్లో టొమాటోస్, క్యాష్యూస్, దాల్చిన చెక్క, 2, 3 లవంగాలు, ఒక యాలుక్కాయ వేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలి. నేను ఎక్కువగా స్టీల్ పాత్రలు లేదంటే మట్టి పాత్రలుయే ప్రిఫర్ చేస్తాను. సో, ఇక్కడ నేను బాండీలోకి నెయ్యి వేసుకొని కరిగించాను. మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆ కాగిన నెయ్యిలోకి జీలకర్ర వేసి, అలాగే ఒక బిర్యానీ ఆకులు కూడా వేసి వేయించాను. సో, దాని తర్వాత ఒక చిన్న బాగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ తరుగు కూడా వేసి వేయించాను. సో, ఇప్పుడు ఇందులోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇందులోకే ఇప్పుడు మనం రెడీ చేసి ఉంచుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకొని కలుపుకొని తర్వాత అందులోకి సాల్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, జీలకర్ర పొడి అన్నీ వేసి బాగా కలుపుకొని నూనె పైకి వచ్చేదాకా కూడా మూత పెట్టుకొని మగ్గించాలి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని నూనె పైకి వచ్చే వరకు మళ్ళీ మగ్గించుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ నూనె పైకి వచ్చే వరకు కూడా మనం మగ్గించుకోవాలి. నేను ఇక్కడ యూజ్ చేసిన పన్నీర్ అనేది హోమ్ మేడ్ అనమాట. ఆల్రెడీ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇవి మగ్గే లోపల మనము చపాతీలు అనేవి ఒత్తుకుందాము. మధ్య మధ్యలో మనము క్యాప్సికమ్ ముక్కలు ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇంకొక పొయ్యి మీద పెనం పెట్టుకొని చపాతీలను చిన్నగా కాల్చుకుంటూ ఉందాము. సో, ఈ లోపల క్యాప్సికమ్ ముక్కలు ఉడికిపోతాయి. సో, చపాతీలు కూడా నిదానంగా మనం పొంగే వరకు కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలనేవి ఉడికాయో లేదో అని చెక్ చేసుకున్న తర్వాత కసూరి మేతి కూడా అలా చల్లి ఒక ఉడుకు రానిచ్చి అలా కలుపుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. సో, ఇలా ఇంకా చపాతీలు అలాగే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోతుంది. మనం వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతే అండి. మరి మీకు కూడా నచ్చిందా? డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.